హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హెల్తీ రెసిపీ అయిన పీనట్ చాట్ మసాలాని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక ప్యాన్లో కొన్ని వేసిన పప్పుల్ని వేసుకొని వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చిన్న మంట పెట్టుకొని కనీసం ఒక 5 మినిట్స్ అయినా పడుతుంది. అంతసేపు వేయించుకున్న తర్వాత అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. దాని తర్వాత తన పైన ఉన్న పొర మొత్తం తీసేసి ఆ పప్పుని మనం బద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత నా దగ్గర అయితే కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాప్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. టమోటా, క్యారెట్, అలానే కొత్తిమీర, అలానే ఆనియన్స్, అలానే కుకుంబర్, అదే అండి కీర దోసకాయని, ఇవన్నీ కూడా చాప్ చేసి రెడీగా పెట్టుకున్నాను. దాని తర్వాత ముందుగా మనం బత్తి చేసుకున్న వేసిన పప్పుల్లో కొంచెం చాట్ మసాలా, గరం మసాలా, అలానే ధనియాల పొడి, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. దాని తర్వాత ముందుగా మనం చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. టమోటా, క్యారెట్ తురిమి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని నేను తురిమి వేసుకున్నాను. దాని తర్వాత కీర దోసకాయలు, అలానే ఆనియన్స్, అలానే కొత్తిమీర కూడా అన్నీ చల్లేసుకొని కొంచెం టేస్ట్ కోసం నిమ్మకాయ రసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసుకుంటేనే ఇలాంటి చాట్ మసాలాకి టేస్టీగా ఉంటుందండి. అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే హెల్తీ రెసిపీ అయిన పీనట్ చాట్ మసాలా రెడీ అయిపోతుంది. ఇది స్నాక్స్గా బెస్ట్ పర్ఫెక్ట్ స్నాక్ అండి. అలానే ఇన్స్టాంట్గా చేసుకునే స్నాక్ అండి. ముందుగా నానబెట్టుకోవడం ఇవన్నీ లేకుండా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు హెల్తీ స్నాక్ కావాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలానే హెల్తీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.